ఆకర్షణ, వ్యామోహం ఈ గుణాల్లో నష్టాలు, లాభాలు ఉంటాయి. భూమికి ఆకర్షణ శక్తి ఉంది. సర్వాన్ని ఆకర్షిస్తుంది భూమి. అలాగే మానవుల్ని ఏమి ఆకర్షిస్తాయంటే చాలా చాలా ఉన్నాయి. ఆహార పదార్థాలు, సంపదలు, వ్యసనాలు, సరదాలు, మాదక ద్రవ్యాలు ఇప్పుడు ఇలా అనేక ఉన్నాయి. తాత్కాలికంగా వీటి పట్ల ఆనందం ఉన్నా నష్టాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. పరమాత్మపై ఆకర్షణ ఉంటే శుభాలు జరుగుతాయి. మనలో వ్యతిరేక భావాలు ఉంటే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. మనకున్న సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఇతరులకు ఎదుట బయట పెట్టకూడదు. ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా మనం నిండుగా ఉండాలి. అన్నీ ఉన్నట్లే ఉండాలి. సర్దుకోవాలన్నమాట. వీటిని దానికోసం తీవ్రంగా ప్రయత్నించకుండా ఆలోచించకూడదు. ఉన్నదాంతోనే సంతృప్తి పడాలి. మనకున్న సమస్యల్ని, కష్టాలని ఎవరికి చెప్పాలో వారికి మాత్రమే చెప్పుకోవాలి. ఎవరికి పడితే వారికి చెప్పామనుకోండి ఏమవుద్ది, అలాగా నాలుగు ఒకరి గురించి ఒకరికి అలా వెళ్ళిపోయి మనం తేలికైపోతాం. కాబట్టి ఎవరికి చెప్పాలో వారికే చెప్పుకుంటే వారు సలహా ఇస్తారు, కొంత భారం తగ్గుతుంది. మనలో ఎలాంటి సంస్కారం ఉంటే అలాంటి సంస్కారాలతోనే మనకు స్నేహం కలుస్తుంది, ఏర్పడుతుంది. మనలో మంచి భావాలు ఉంటే అన్నీ మంచిగానే జరుగుతాయి. అన్నీ మనం పెట్టుకుంటే, లేదంటే అనుమానం పెట్టుకున్నాం అనుకో పెనుభూతంలాగా ఉంటుంది. ఏది అనుమానంగా కానీ అపనమ్మకంగా కానీ ఉండకూడదు. ఎప్పుడు మంచి, నాకు మంచిగా జరుగుతుంది, మంచి మంచి అనుకుంటే మంచిగా ఉంటుంది. అనుమానం పెట్టుకుంటే పెనుభూతమే. వ్యవహారాలు అలాగే ఉంటాయి. మనం ఇతరులకు ఏమి ఇస్తున్నాం, మరి మనం ఏం ఇవ్వాలి ఇతరుల గురించి, వాళ్ళకి ఏమి ఇస్తున్నాం, వాళ్ళ నుంచి ఎలా ఆలోచిస్తామంటే మంచి ఆలోచనలు వారి గురించి ఉండాలి. వారి వాతావరణం మంచి శుభకరంగా ఉంటుంది. ఒకవేళ మనకి కీడు చేసినా ఎలా చేసినా వాళ్ళ గురించి మంచి భావనే మనం చేయాలి. వాతావరణం శుభకరంగా ఉంటుంది, మారుతుంది. ఇలాంటి విషయాల్లో శ్రద్ధగా ఉంటే మనకే కాదు, మన చుట్టూ ఉన్నవారు అందరూ కూడా బాగుంటారు. వాతావరణమే మారిపోతుంది. జ్ఞాన ప్రకాశంతో అజ్ఞానాన్ని దాటాలి. మనసు, బుద్ధిని అధీనంలో ఉంచుకోవాలి. ఇది ఆధ్యాత్మిక వెలుగులోనే మార్గం దొరుకుతుంది. ఇంకా వేరే ఎక్కడా దొరకదు. ఈ జ్ఞానం రావాలంటే ఆధ్యాత్మికత ఉండాలి. ఆ వెలుగులోనే మనకి ఈ మార్గం దొరుకుతుంది. కనుక మనం ఈ చెప్పిన ప్రకారంగా మనం ఎన్ని గమనించుకుంటూ మన మార్గంలో మనం నడుచుకోవాలన్నమాట.